హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఏంటనుకుంటున్నారా? కూల్గా జున్ని కేక్ అనేది ఎప్పుడైనా తిన్నారా అండి? వినటానికి కొత్తగా ఉంది కదండి. అవునండి, మీరు వినంది కరెక్టే. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా జున్ని కేక్ ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే మీకు ఖచ్చితంగా ఫిదా అయిపోతారండి. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసుకొని ఈ విధంగా అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా మరిగేలోపు పాలు మనం మరొక బౌల్ తీసుకొని ఇందులోకి కాస్త పచ్చిపాలు యాడ్ చేసుకొని దీంట్లో కస్టర్డ్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకొని మనం మరుగుతున్న పాలల్లో యాడ్ చేసుకోవాలండి. ఉండలు అనేది అస్సలు లేకుండా చూసుకోండి. చక్కగా మరుగుతున్న పాలల్లో యాడ్ చేసేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలండి. ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేయండి. మనకి టైం కాస్త ఎక్కువగానే పడుతుందండి, కానీ రెసిపీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మనం జున్ను పాలతో చేసుకున్నా కూడా ఇంత మంచి రుచి రాదండి. ఈ జున్ను కేక్ అనేది కూల్గా చాలా బాగుంటుందండి. పిల్లలకైనా పెద్దలకైనా ఇట్టే నచ్చిపోతుందండి. మనకి స్పెషల్ డేస్లో ఈ విధంగా కొత్త రెసిపీ చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనకి బౌల్కి చుట్టూ ఉన్న మేగడను తీసి ఇందులో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు 2 కప్పుల షుగర్ యాడ్ చేసుకొని చక్కగా షుగర్ కరిగే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. నాన్ స్టాప్గా ఇలా కలుపుతూనే ఉండాలండి, అడుగు మాడకుండా ఉండటానికి. ఇప్పుడు కాస్త ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుని మరొక్కసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. చక్కగా స్టవ్ కట్టేసి ఇది పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారే లోపుగా ఒక ట్రేకి కాస్త నెయ్యి అప్లై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఈక్వల్గా చేసుకోవాలండి. దీనిపైన కాస్త డెకరేషన్కి కాస్త పిస్తా పప్పులు యాడ్ చేసుకోవాలండి. మీరు పిస్తా పప్పుల ప్లేస్లో ఏ డ్రై ఫ్రూట్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చండి. కాస్త సిల్వర్ పేపర్ అంటించామంటే చూడటానికి డెకరేషన్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి. 2 అవర్స్ తర్వాత బయట తీసుకొని ఇప్పుడు మనకి షేప్ ఏదైనా సరే అండి, మనం ఏ షేప్లో కావాలైనా ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. ప్లేట్కి ఏమాత్రం అంటుకోకుండా స్లైసెస్ కూడా చక్కగా ఊడిపోతాయండి. టేస్ట్ కూడా తగ్గేదే లేదండి, సూపర్గా ఉంటుందండి. జున్ను కేక్ కూల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసి ఒక్కసారి పెట్టి చూడండి. ఇంటిల్లపాది మీకు ఫిదా అయిపోతారండి. పిల్లలైనా పెద్దలైనా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుందండి, అంత మంచి రుచి వస్తుందండి. చూడండి, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి. చక్కటి రెసిపీ అండి. హెల్తీగా ఈ విధంగా ఓసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లోకి వెళ్ళి ఓసారి చూడండి. మీకు రెసిపీస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రెసిపీ నచ్చిన వాళ్ళు ఓ లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చూడటానికి కూడా ఎంత బాగుందో అండి. ఫినిషింగ్ కూడా చక్కగా వచ్చింది. టేస్ట్ కూడా అదే విధంగా బయటని ఆస్వాదిస్తారండి. అంత మంచి రుచి ఉంటుంది. థ్యాంక్ యూ.